తీసుకొని ఫైల్ సిస్టమ్ అని చెప్పి హ్యాండిల్ చేస్తారు. లైక్ అడుగు ఫైల్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనుకో అలా హ్యాండిల్ చేస్తారు. అంటే ఒక డేటాని స్టోర్ చేసిన తర్వాత సెపరేట్ డేటాస్ పంపించేస్తారు. ఇప్పుడు నాకు ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్కి యాక్సెస్ ఇస్తాను. సో దాంట్లో డిఫరెంట్ కాపీస్ కింద సేవ్ అయ్యి ఒక ఫైల్ మ్యాక్సిమం అయితే ఒక 5 సిస్టమ్స్ ఉన్నాయి మినిమంగా. నేను ఒక ఫైల్ని సేవ్ చేశాక ఈ ఫైల్ 5 డిఫరెంట్ సిస్టమ్స్లో సేవ్ చేస్తాను. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ఫైల్ ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది లేదంటే సమ్ ఇన్సిడెంట్ జరిగింది, అక్కడికి జరిగింది ఈ ఫైల్స్ అనేవి సేవ్ అయ్యాయి ఇంకో చోట కాపీ కింద. సో వీడియో యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటి ఎందుకు మెయిన్గా డిజైన్ చేయడం ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి. మనకి ఎస్క్యూఎల్ తెలుసు, సిస్టమ్ క్వైరీ లాంగ్వేజ్. దీని ఎలా ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేసి డేటా హ్యాండిల్ చేస్తాం. దీంట్లో కూడా డేటా స్ట్రక్చర్డ్గా ఉంటుంది, నాన్ స్ట్రక్చర్ కాదు. నెక్స్ట్ ఆర్ఎస్క్యూఎల్ తెలుసు, రిలేషనల్ ఎస్క్యూఎల్. ఈ రిలేషనల్ ఎస్క్యూఎల్ ఎలా పనిచేస్తుందంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే సేమ్ డేటాబేస్లో మీరు ఆల్రెడీ ఒక రిలేషన్ పెట్టాలి. అంటే ఒక ప్రైమరీ కీ అని చెప్పి సమ్ కీ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. అంటే మీ రోల్ నెంబర్ మీరు ఏం చెప్పినట్టు ఏ బ్రాంచ్ తెలియదు, ఏ ఇయర్ తెలియదు. సో వీటన్నిటి బదులు నేను రోల్ నెంబర్ చూస్తే సరిపోతా. ఆ విధంగా ఆర్ఎస్క్యూఎల్ ఒక ప్రైమరీ కీ ఇవ్వాలి. అంటే అది ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మిగతా టేబుల్స్ అనేవి కూడా క్రియేట్ అవుతూ వస్తుంది. ఈ హడూప్ ఫైల్ సిస్టమ్తో పోల్చుకుంటే నో ఎస్క్యూఎల్ అని చెప్పి థర్డ్ ఇయర్ ఉంటుంది. నో ఎస్క్యూఎల్ అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ లేకుండా అని కాదు, అదర్ దాన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఎలా అయితే ఫైల్స్ రాసి అన్ని ఫైల్స్ స్టోర్ చేస్తామో ఆ విధంగా నో ఎస్క్యూఎల్ సిస్టమ్స్ అంటే మాంగోడిబి ఒకటి, కెసిండ్రా ఒకటి, నెక్స్ట్ దీంతో స్టార్ట్ అయితే